హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ తెలుగు క్రైమ్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మన సమాజంలో చాలా రకాల క్రైమ్ జరుగుతూ ఉంటాయి. క్రైమ్ జరిగిన తర్వాత క్రిమినల్స్ని పట్టుకుంటారు, శిక్ష విధిస్తారు. కానీ కొన్నిసార్లు పోలీసులు క్రిమినల్స్ని పట్టుకోకుండా వారిని సపోర్ట్ చేస్తారు. అలాంటి సమయాలలో బాధితులు చట్టాన్ని తమ చేతులలోకి తీసుకొని క్రిమినల్స్ పై తమ కోపాన్ని చూపిస్తారు. కొన్నిసార్లు చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ అక్కు యాదవ్ అనే క్రిమినల్ కి సంబంధించింది. ఈ స్టోరీ మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీకి చెందింది. నాగ్పూర్లోని కస్తూర్బా నగర్ స్లమ్స్ లో అక్కు యాదవ్ పెరిగాడు. అక్కు యాదవ్ యొక్క అసలు పేరు భారత్ కాళీచరణ్. 1972 సంవత్సరంలో పుట్టిన యాదవ్ చిన్నతనం నేరాల బాట పెట్టాడు. యాదవ్ యొక్క మొదటి క్రైమ్ 1991లో చేసిన గ్యాంగ్ రేప్. కొంతకాలంలోనే గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని చిన్న పోకిరి నుంచి ఒక పెద్ద గుండాగా మారాడు. యాదవ్ తన క్రైమ్స్ ను ఎక్కువగా కస్తూర్బా నగర్ లోనే చేసేవాడు. అక్కడి వారు పేదవాళ్లు అవటం వాళ్ళ వారిపై అనుమానుషంగా దాడి చేసేవాడు. ఇళ్లపై దాడి చేయడం, మనుషులపై దాడి చేసి వాళ్ళ వద్ద ఉన్న డబ్బును లాక్కునేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే అతి భయంకరంగా వారిని టార్చర్ చేసేవాడు. అక్కడే చిన్న కిరాణా షాప్ ను నడిపే దంపతుల షాప్ నుంచి నచ్చిన సామాను తీసుకొని డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎవరైనా ఎదురు తిరగాలంటే వారిని రేప్ చేసేవాడు. కస్తూర్బా నగర్ స్లమ్ లో ఉండే జనాల ప్రకారం దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిని అక్కు యాదవ్ రేప్ చేశాడు. అక్కు యాదవ్ చివరికి 10 సంవత్సరాల అమ్మాయిని కూడా వదలలేదు. ఆ స్లమ్ లో 40 మంది మహిళలను రేప్ చేశాడు. అక్కు యాదవ్ వచ్చాడని తెలిస్తే అందరూ ఇంట్లోనే ఉండేవారు. ఒక మహిళను రాత్రి సమయంలో వెళ్లి వేరే పేరు చెప్పి బయటికి పిలిచాడు. తలుపు తెరిచిన ఆ మహిళను కడుపులో పొడిచి చెవులో ఉన్న కమ్మల కోసం చెవులను కోసేశాడు. వేళ్లకు ఉన్న ఉంగరాలు రావడం లేదని వేళ్లను కత్తిరించాడు. ఇలానే ఇంకో ఇంటికి ఉదయం 5 గంటలకు వెళ్లి నేను పోలీసును, తలుపు తెరవమని చెప్పాడు. బయటికి వచ్చిన మనిషిని కత్తితో పొడిచి తన భార్యను ఈడ్చుకొని వెళ్లి రేప్ చేశాడు. బాజా వాయిస్తూ డబ్బులు సంపాదించే ఒక వ్యక్తి తనకు 100 రూపాయలు ఇవ్వలేదని అతనిని భయంకరంగా కొట్టాడు. ఇంతేకాదు, కొత్తగా పెళ్లైన అమ్మాయిను, కడుపుతో ఉన్న మహిళలను కూడా రేప్ చేసేవాడు. డెలివరీ అయి 10 రోజులు గడిచిన ఒక మహిళను రేప్ చేయగా ఆ మహిళ ఒంటికి కిరోసిన్ పోసుకొని చనిపోయింది. యాదవ్ ఒక మహిళను అందరి ముందు రేప్ చేసి మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన వారిని రైల్వే ట్రాక్ పై తీసుకెళ్లి పడేసేవాడు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసులు మీరే ఏదో చేసి ఉంటారు, అందుకే అలా జరిగిందని చెప్పి పంపించేవారు. కొన్నిసార్లు అయితే నీకు అక్కు యాదవ్ కి ఎఫ్ఐఆర్ ఉంది కదా, అందుకే అలా చేశాడులే అని చెప్పేవాడు. మరోవైపు అక్కు యాదవ్ తో లంచం తీసుకొని తాను చేసే క్రైమ్స్ ని కప్పిపుచ్చేవారు. పైగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వారి పేర్లు కూడా ఇచ్చేవారు. నా గురించే కంప్లైంట్ ఇస్తావా అని కంప్లైంట్ ఇచ్చిన వారిని యాదవ్ టార్చర్ చేసేవాడు. ఆ స్లమ్ లో ఉన్న ఒక కుటుంబం మాత్రం తన కూతురిని అక్కడ ఉంచకుండా దూరం ఉంచి చదివించేవారు. సెలవులు ఉండటంతో ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది. అదే సమయంలో అక్కు యాదవ్ ఒక అమ్మాయిని రేప్ చేయడం చూసి ఎదురు తిరుగుతుంది. పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. యథావిధిగా పోలీసులు యాక్షన్ తీసుకోకుండా కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు చెప్పారు. అక్కు యాదవ్ ఆ అమ్మాయి ఇంటికి యాసిడ్ బాటిల్ తో వెళ్లి బెదిరిస్తాడు, బూతులు మాట్లాడతాడు. లోపలికి వెళ్లటానికి తలుపులను గట్టిగా కొట్టినప్పుడు పోలీసులకు నేను ఫోన్ చేశాను, కాసేపట్లో ఇక్కడికి వస్తారని ఆ అమ్మాయి చెప్తుంది. పోలీసులు మాత్రం అక్కడికి రారు. అక్కు యాదవ్ తలుపులు పలగొట్టి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ గ్యాస్ ను తెరుస్తుంది. చేతిలో అగ్గిపెట్టె తీసుకొని లోపలికి రావటానికి ప్రయత్నిస్తే సిలిండర్ పేల్చేస్తాను, అందరూ చస్తారు అని బెదిరించింది. బయట ఉన్న అక్కు యాదవ్ కి సిలిండర్ గ్యాస్ వాసన రావటంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ అమ్మాయి చేసిన ధైర్యవంతమైన పనిని ఆ రోజు బస్తీ మొత్తం చూసింది. అందరిలో ధైర్యం వచ్చింది. ఒక్కసారిగా అందరూ అక్కు యాదవ్ మరియు వాడి అనుచరులపై రాళ్లు విసిరి తరిమి కొట్టారు. ఆ మరుసటి రోజు అక్కు యాదవ్ ఇల్లు తగలబెట్టారు. మొదటిసారి తమ గెలుపుపై అక్కడి జనాలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదంతా చూసిన అక్కు యాదవ్ 2004వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున భయపడి పోలీసులకు సరెండర్ అయ్యాడు. పోలీసుల వద్ద ఉంటేనే తాను సురక్షితం అని అర్థమైంది. పోలీసులు కూడా అక్కు యాదవ్ ను మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు. చదువుకోవడానికి బయటికి వెళ్లి సెలవులలో ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి చూపించిన ధైర్యం ఆ బస్తీ తలరాతను మార్చేసింది. 2004వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖున అక్కు యాదవ్ ను నాగ్పూర్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకురావాలి. అక్కు యాదవ్ ఎలాగైనా బెయిల్ పై మళ్లీ బయటికి వస్తాడని బస్తీ వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు దాదాపు కొన్ని వందల మంది మహిళలు కారం, వంటగది చాకులు తీసుకొని కోర్టుకి వస్తారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 200 నుంచి 400 మహిళలతో ఆ రోజు కోర్టుకి వస్తారు.
2 గంటల 30 నిమిషాల సమయంలో అక్కు యాదవ్ కోర్టు లోపలికి వెళ్తున్నప్పుడు తాను రేప్ చేసిన ఒక మహిళ కనిపిస్తుంది. ఆ మహిళను బూతు మాటలు అని బయటికి వచ్చి మళ్ళీ నిన్నే రేప్ చేస్తా అని అన్నాడు. పట్టరాని కోపం వచ్చిన మహిళ తన చెప్పు తీసుకొని అక్కు యాదవ్ ను కొడుతుంది. ఈ రోజు నువ్వైనా బతకాలి, నేనైనా బతకాలి అని అంటుంది. అంతలా అక్కడే వందల సంఖ్యలో ఉన్న మహిళలు కారం పొడి పోలీసులపై చల్లి అక్కు యాదవ్ ను పట్టుకొని కళ్ళలో నోటిలో కారం పోసి కత్తులతో పొడుస్తారు. వెంటనే అక్కు యాదవ్ పరిగెడుతూ కోర్టు లోపలికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులు పక్కకి తప్పుకుంటారు. వందల కొద్ది మహిళలు ఒకరి తర్వాత మరొకరు అక్కు యాదవ్ ను పొడుస్తూనే ఉంటారు. అక్కు యాదవ్ నన్ను క్షమించండి, ఇంకోసారి చెయ్యను అని వేడుకుంటాడు. అంతలో ఒక మహిళ అక్కు యాదవ్ ప్రైవేట్ పార్ట్ ను కూడా కట్ చేస్తుంది. 15 నిమిషాలలో అక్కు యాదవ్ చనిపోతాడు. కోర్టు రూమ్ రక్తపు మడుగులా అయింది. పోలీసులు ఎవ్వరిని అరెస్ట్ చేయాలో తెలియదు. వందల కొద్ది మహిళలు మేమందరం చంపాము అని ముందుకు వచ్చారు. వాళ్లే చంపారు అని అనటానికి కూడా విట్నెస్ ఎవ్వరూ లేరు. పైగా కోర్టులో ప్రవేశపెట్టిన ఆటోప్సీలో అక్కు యాదవ్ బాడీలో నుంచి మద్యం ఆనవాళ్లు కనిపించాయి. స్టేషన్లో ఉంచి పోలీసులు మందు తాగించారని కోర్టుకు తెలిసింది. తరువాత గ్యాస్ సిలిండర్ తో వెలిగించిన అమ్మాయిను టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు. కానీ పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ జరగడంతో ఆ అమ్మాయిని కూడా వదిలేశారు. పోలీసులు డౌట్ మీద అరెస్ట్ చేసిన వారిని కూడా కోర్టు తగిన ఆధారాలు లేవని అందరినీ విడుదల చేసింది. ఇలా పోలీసులు తమ పని చేయనందుకు బస్తీ జనాలే తమ పగను తీర్చుకున్నారు. పోలీసులు ఒకవేళ కంప్లైంట్ తీసుకొని విచారిస్తే ఇదంతా జరిగేది కాదు. అక్కు యాదవ్ మేనల్లుడు తాను ఈ హత్యకి ప్రతీకారం తీర్చుకుంటానని తరువాత చెప్పాడు. యాదవ్ మేనల్లుడు ముక్రి చోటేలాల్ చిన్నతనం నుంచే క్రైమ్స్ కి అలవాటు పడ్డాడు. ఒక 50 సంవత్సరాల మహిళను రేప్ చేసినందుకు ముక్రిను ఆ మహిళ యొక్క మనవాళ్లు పొడిచి చంపేశారు. వీళ్ళిద్దరి వయసు చాలా చిన్నది. ఒకరికి 15 సంవత్సరాలు, ఇంకొకరికి 17 సంవత్సరాలు. ఇలా అక్కు యాదవ్ ఇంకా తన మేనల్లుడు ఇద్దరు చనిపోయారు.